హైడ్రో ప్రాజెక్టుతో 45 గ్రామాలు 1000 ఎకరాలు జల సమాధి అవుతాయని గిరిజనులు ఆందోళన. అల్లూరు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గంలో హుకుంపేట మండల పరిధిలో ఉన్నటువంటి బస్కీ, బూర్జా, వెంగాడ, మజ్జివలస 4 పంచాయతీల్లో 90 గ్రామాలు ఉన్నటువంటి ప్రజల్ని హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం నవయుగ కంపెనీ నిర్మించిన సిమెంట్ దిమ్మలను ఆదివాసులు సాంప్రదాయ ఆయుధాలతో పగలగొట్టి తొలగించారు. ప్రాజెక్టు అనుమతులు రద్దు చేసి జీవో నెంబర్ 51 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకువేలి మాడగడబలి పండుగకు రావాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, కార్యదర్శి పొద్దు బాలాదేవ్ మాట్లాడుతూ మజ్జివలస పంచాయతీ పరిధిలోని 12 గ్రామాల 900 కుటుంబాలు 1000 ఎకరాల సాగు భూములు, కాఫీ, మిరియాల తోటలు జల సమాధి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 5వ షెడ్యూల్ చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. హైడ్రో ప్రాజెక్టు కంటే రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీలు, మౌలిక వసతులు కల్పించాలని, ఆదివాసీలకు 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాంగి మోతి, ఎంపీటీసీ మజ్జి హరి, వైస్ సర్పంచ్ సింబోయ్ లక్ష్మీ, పంచాయతీ పోరాట కమిటీ కన్వీనర్ మజ్జి సురేష్ కుమార్, కో కన్వీనర్ మజ్జి కృష్ణంరాజు, పీసా కమిటీ సభ్యులు గొల్లూరి విజయ్ కుమార్, వార్డు మెంబర్ విజయ్ కుమార్, పోరాట కమిటీ సభ్యులు సింబై పరశురాం, బాలరాజు, సోనాపతి, సురేష్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ బూర్జా కేంద్రంగా, బూర్జా పంచాయతీ మధ్యవలస కేంద్రంగా జరుగుతున్నటువంటి సభ తరపున, ఆదివాసుల గ్రామ సభ తరపున ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి హెచ్చరించేది ఒకటే. ఈ రోజు ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. ఈ గ్రామ సభ ముక్త కంఠంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు నిర్మాణం చేయొద్దు, మా అడవి జోలికి రావద్దు, మా భూమి జోలికి రావద్దు, మా జీవితాల జోలికి రావద్దు, మా కాఫీ తోటల జోలికి రావద్దు, మా పంట పొలాల జోలికి రావద్దు అని చెప్పేసి మేము తీర్మానం చేస్తున్నాం. ఈ తీర్మానాన్ని కాదని మీరు ముందుకొస్తే మా గగన కత్తులు, మా గొడ్డలు, మా రోకలి బండలు, మా ఈటెలు, బాణాలతో మిమ్మల్ని తరవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరించుకుంటున్నాం. అంతేకాదు మనందరికీ గిరిజన సంఘంగా మేము మీ అందరికి కూడా పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఈ పంచాయతీలో, ఈ బూర్జా పంచాయతీ అంతా 14 గ్రామాలంతా కూడా మునిగిపోతాయి. 5000 మంది. అలాగే వాలసి 14 గ్రామాలు, 16 గ్రామాలు, వేంగడ 14 గ్రామాలు, పెద్దబిడ్డ 15 గ్రామాలు, మొత్తం కలిపితే 100 గ్రామాలు, అంటే 10,000 మంది మునిగిపోతున్నారు. ఇక్కడే కాదు, ఇది పెదకోట, మీ పక్కనే పెదకోట, అక్కడ గత నెల వెళ్ళే మనం, అక్కడ మునిగిపోతుంది. పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 51 జీవో జారీ చేసి ఈ ఆదివాసీ ప్రాంతం అనంతగిరి, ఉక్కుంపేట, అరకువేలి మండల పరిధిలో సుమారు 3 చోట్ల ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కి అనుమతి జారీ చేసింది. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ చిట్టవలస పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ ద్వారా, ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఆదివాసీ ప్రాంతమైనటువంటి ఉక్కుంపేట మండలం బూర్జా పంచాయతీ, అలాగే అరకువేలి మండలం బస్కి పంచాయతీ, అనంతగిరి మండలం, అలాగే టోకురు, పెదబిడ్డ, వాలసి, వేంగడ, ఈ పంచాయతీలు మొత్తం కలిపి మొత్తం 6 పంచాయతీల పరిధిలో దాదాపు 10,000 మంది ఆదివాసులు జలసమాధి కాబోతున్నారు. కాబట్టి తక్షణమే ఈ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పాడేరు పర్యటన వచ్చి ఈ ప్రాంతంలో మరో జన్మ అంటూ ఉంటే పుడతానని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చి ఈ ప్రాంతం జలసమాధి చేసి ఈ ప్రాంతంలో ఆదివాసులను చంపేసి మీరు పుట్టడానికి ఎందుకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి వచ్చి మామిడి పండు ఇచ్చి అడవి అమ్ముతానంటే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆదివాసీ ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే ఆదివాసీ ప్రాంతాన్ని పిహెచ్సి నిర్మించండి, ఈ ప్రాంతం రోడ్ ఇవ్వండి, ఈ ప్రాంతం కరెంట్ ఇవ్వండి, ఈ ప్రాంతం మంచినీరు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మంచినీళ్ళు మేము అడుగుతుంటే ప్రాజెక్టు కట్టి జలసమాధి చేస్తామంటే ఖచ్చితంగా తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆదివాసుల కోసం నిలబడాలి, ఆదివాసుల కోసం మాట్లాడాలి, అసెంబ్లీ సమావేశాల్లో
తీర్మానం చేయించాలి, అంతేకాకుండా జిల్లా పరిషత్ సమావేశం తీర్మానం చేయించాలి, అంతేకాకుండా టీఎస్సీ సమావేశాలు కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. లేని పక్షంలో ఆదివాసీ సమాజం తిరగబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో 5th షెడ్యూల్ ప్రాంతం, ఈ 5th షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం, అటవీకుల చట్టం, పెసా గ్రామ సభ అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాలు కాదని ఆదివాసీ ప్రాంతంలో రాత్రిపూట డ్రోన్లు ఎగిరించి ఆదివాసులు భయభ్రాంతులు చేసి ఈ ప్రాంతంలో నవయుగ కంపెనీ ఈ ప్రాంతం ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది. తక్షణమే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ డ్రోన్లు ఆదివాసీ సాంప్రదాయ ఆయుధాలైనటువంటి గొడ్డలి, రాకులు, బండలు మొత్తం కలిపి ఆ డ్రోన్లు పగలగొట్టి ఈ ప్రాంతంలో నవయుగ కంపెనీలో వస్తే కట్టి పడేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలా కాదు సార్, ఇక్కడ ఆదివాసులు అండ కూడా కొంతమంది ఉన్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుస్తుంది. వాళ్ళని కూడా కనిపెడతాం. ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో బ్రోకర్లకు వివరించి నవయుగ కంపెనీ ఈ ప్రాంతంలో తీసుకొచ్చి దిమ్మలు పాతించే కార్యక్రమం, డ్రోన్లు ఎగిరించే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళందరికీ కనిపెడతాం. భవిష్యత్తులో రేపు 13వ తేదీన ఉక్కుంపేట మండల కేంద్రంలో ధర్నా జరగబోతుంది. ఆ ధర్నా సందర్భంగా ఈ బ్రోకర్లందరినీ ప్రకటించి వాళ్ళని ఒక దొంగగా మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.